వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు వినగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గుర్తుకొస్తాయి. కానీ అదే కుటుంబంలో జరిగిన ఒక హత్య ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానము ఇవ్వలేదు. వైఎస్ వివేకానంద రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు. వైఎస్ఆర్ కుటుంబంలో కీలక వ్యక్తి, రాజకీయాల్లో అనుభవం ఉన్న నేత. 2019 మార్చ్ 15 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చరిత్రలో ఒక చీకటి రోజు. ఆ రోజు ఉదయం కడప జిల్లాలోని పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి తన ఇంట్లో మృతదేహంగా కనిపించారు. మొదట బయట వచ్చిన వార్త ఏంటంటే ఇది సహజ మరణం అని, గుండెపోటు వచ్చి చనిపోయారని. కానీ ఇంట్లో పరిస్థితులు చూసిన వారికి ఆ మాట నమ్మకం కాలేదు. బాత్రూంలో రక్తపు మరకలు, బెడ్రూమ్లో చిందిన రక్తం, శరీరంపై గాయాలు. ఇవి చూసినప్పుడు ఇది సహజ మరణం కాదని అనుమానం బలపడింది. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక ఆ అనుమానం నిజమైంది. ఇది హత్య అని అధికారికంగా ప్రకటించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఇంత దగ్గరి బంధువుని చంపాల్సిన అవసరం ఏంటి? ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. నిజం బయటకు రావాలంటే స్వతంత్ర దర్యాప్తు అవసరమని చెప్పారు. మొదట ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. తర్వాత ప్రత్యేక బృందం అంటే ఎస్ఐటి ఏర్పాటు చేశారు. కానీ దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సాక్షుల మాటలు మారాయి. ఆధారాలు సరైన విధంగా సేకరించలేదని విమర్శలు వచ్చాయి. అంతిమంగా కోర్టు ఆదేశాలతో ఈ కేసును సిబిఐ చేతుల్లోకి అప్పగించారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత కేసు పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. ఫోన్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, అన్ని కోణాల్లో విచారణ జరిగింది. సిబిఐ ప్రకారం ఈ హత్య అనుకోకుండా జరగలేదు, ముందే ప్లాన్ చేసిన నేరమని ఆరోపించింది. కొంతకాలం తర్వాత సిబిఐ కీలక అరెస్టులు అయితే చేసింది. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్ మరికొంతమందికి అయితే అరెస్ట్ చేసింది. సిబిఐ ఛార్జ్షీట్లో వ్యక్తిగత విభేదాలు, ఆస్తి సంబంధిత అంశాలు, రాజకీయ కారణాల వల్ల ఈ హత్యకు దారితీసిందని పేర్కొన్నారు. ఈ దశలో మరో పేరు వెలుగులోకి అయితే వచ్చింది. ఆ పేరు వైఎస్ అవినాష్ రెడ్డి. సిబిఐ ఆయన్ను పలుమార్లు విచారించింది. ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కానీ అవినాష్ రెడ్డి వాటికి పూర్తిగా ఖండించారు. ఈ కేసు రాజకీయంగా కూడా పెద్ద దుమారం అయితే రేపింది. కొంతమంది ఈ హత్య వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని అన్నారు. మరికొందరు సిబిఐ దర్యాప్తు సరైన దిశలో వెళ్తుందని అన్నారు. మీడియాలో రోజు చర్చలు, కోర్టుల్లో బెయిల్ పిటిషన్లు, విచారణ, వాదనలు. ఈ కేసు ఒక క్రిమినల్ కేసు మాత్రమే కాకుండా ఒక రాజకీయ యుద్ధంగా మారిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద కూడా సోషల్ మీడియాలో అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ అధికారికంగా ఈ కేసులో ఆయనపై సిబిఐ ఎలాంటి అభియోగాలు మోపలేదు. అసలు విషయం ఏంటంటే ఈ కేసులో ఆరోపణలు, అరెస్టులు జరిగాయి. కానీ ఇది తుది తీర్పు మాత్రమే. కోర్టు చెప్పాల్సి ఉంది అసలు నిజమేంటి, కుట్ర ఎంతవరకు జరిగింది, ఎవరు నిజంగా బాధ్యులు? ఈ ప్రశ్నలకు సమాధానం న్యాయ వ్యవస్థ చేతుల్లో ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు, ఒక కుటుంబానికి తీరని లోటు, ఒక రాష్ట్రానికి కుదిపేసిన ఘటన. ఈ కేసు తుది తీర్పు ఏదైనా కావచ్చు, కానీ ఇది మాత్రం నిజం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఈ హత్య కేసు ఎప్పటికైనా ఒక సంచలనంగా మిగిలిపోతుంది.